మాత్రమే, ప్రార్థన పరులకు మాత్రమే, ఆత్మీయులతో సహవాసము చేస్తున్న వారికి మాత్రమే మేలు చేస్తాను. అబ్రహాముతో సహవాసం చేస్తున్నంత కాలము లోతు దీవించబడ్డాడు. అబ్రహాముతో సహవాసం చేస్తున్నంత కాలము లోతు యొక్క పశువులు ఫలించాయి, అభివృద్ధి చెందాయి. అబ్రహాముతో సహవాసం చేస్తున్నంత కాలము పశువుల కాపర్లు వర్తిల్లారు. ఎప్పుడైతే అబ్రహాం యొక్క పశువుల కాపర్లకు, లోతు యొక్క పశువుల కాపర్లకు చిన్న ఘర్షణ జరిగింది, చిన్న సమస్య ఎదురైంది. వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు. అప్పుడు అబ్రహాం అన్నాడు, ప్రార్థన పడిన అబ్రహాము, మన బంధువులు కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు అని చెప్పిన తర్వాత నువ్వేది కోరుకుంటావో అది కోరుకుని వెళ్ళంటే, అదేంటి పెదనైనా, నేను నీతోనే ఉంటాను, నేను నీతోనే సహవాసం చేస్తాను అన్నాడా? అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ప్రార్థన పడి సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. భక్తి పనుల సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పచ్చని ప్రాంతాలు చూసుకున్నారు. సస్యశ్యామలమైనటువంటి భూములను చూసుకున్నారు. సుఖాన్ని ఆశించారు. ఎక్కడైతే బాగా సంపాదించవచ్చు, బాగా సంపాదించొచ్చని ప్రార్థన పడైన ఆత్మీయుడైనటువంటి గద్దించి ఖండించి బుద్ధి చెప్తున్నటువంటి సేవకుల యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఏమి లేదంటే ప్రార్థన బలిపీఠం లేదు. కానీ అబ్రహాముకైతే మెట్టలు, పర్వతాలు, రాళ్ళు రప్పలతో ఉన్న ప్రాంతాన్ని వదిలి పచ్చగా ఉన్న ప్రాంతాన్ని కోరుకొని, సారవంతమైన భూమిని కోరుకొని వెళ్ళిపోయాడు లోతు. కానీ అబ్రహాము వెళ్ళిన చోట బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడండి. ప్రభుతో సహవాసం అబ్రహాముకు ఉంది. లోతుకైతే డబ్బున్న వారితో సహవాసం ఉంది. లోతుకైతే ధనవంతులతో సహవాసం ఉంది. లోతుకైతే వ్యాపారస్తులతో సహవాసం ఉంది. కానీ నీతిమంతుడే లోతు. కానీ తన యొక్క నీతి తనను కాపాడలేకపోయింది. తన యొక్క నీతి తన భార్య పిల్లలను రక్షించలేకపోయింది. కారణం, ప్రార్థనా పరుల సహవాసం లేదు, భక్తి పరుల సహవాసం లేదు, ఆత్మీయ సహవాసం లేదు. మాటి మాటికి ఖండించి, మాటి మాటికి గద్దించి, మాటి మాటికి హెచ్చరిక చేసే ప్రార్థన సహవాసము కోల్పోవటం ద్వారా లోతు యొక్క నీతి, లోతు యొక్క భార్య పిల్లలను తనను కూడా రక్షించలేకపోయింది. ఎందుకు ఈ రాత్రి ఈ విషయం చెప్తున్నానంటే, మన సహవాసము, మన స్నేహము ప్రార్థనా పరులతో ఉండాలి. సత్యవాక్యాన్ని బోధించే వారితో ఉండాలి. కులస్తులతో కాదు, బంధువులతో కాదు, ధనవంతులతో కాదు. దేవుని మీద ఆనుకొని, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న వారితో సహవాసం ఉన్నప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు. ఇప్పుడు అబ్రహాముకు మేలు కలిగిందా, లోతుకు మేలు కలిగిందా? అబ్రహాముతో ఉన్నంత కాలం లోతుకు మేలు కలిగిందా, కీడు కలిగిందా? మేలే కలిగింది. అబ్రహాముతో ఉన్నంత కాలం లోతు దీవించబడ్డాడు. అబ్రహాం అంటుగా ప్రార్థనా పరులతో ఉన్నంత కాలం లోతు ఆశీర్వించబడ్డాడు. భక్తి పరులతో ఉన్నంత కాలం లోతు యొక్క పశువులు, గొర్రెలు, మేకలు అభివృద్ధి చెందాయి, భూములు ఫలించాయి, వ్యాపారం ఫలించింది. కారణం ప్రార్థనా పరుల యొక్క సహవాసమే, భక్తి పరుల యొక్క సహవాసమే, ఆత్మీయుల యొక్క సహవాసమే. ఎప్పుడైతే ఈ ప్రార్థనా పరులు, ఈ ఆత్మీయుడు అబ్రహాము యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళారో లోతుకు శ్రమలు ప్రారంభమయ్యాయి, లోతుకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి, లోతుకు
ప్రాంతం ఎలాంటి వారంటే క్రూరులు, మూర్ఖులు, గర్విష్ఠులు, అహంకారులు, వ్యభిచారులు, చిన్న పెద్ద తారతమ్యత లేనటువంటి గర్విష్ఠులు. అలాంటి వాళ్ళ మధ్యకు వెళ్ళి వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని ఆలోచనతో వెళ్ళాడు. కానీ భయం 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 భయంతోనే తమ జీవితాలను కాపాడుకుంటూ ఉన్నారు. కానీ ప్రార్థనాపరుల సహవాసం లేనందు వలన శత్రువులు బానిసలైపోయారు, శత్రువులకు లొంగిపోయారు. శత్రువు అనే రోగం, శత్రువు అనే సాతాను, శత్రువు అనే కరువు నిన్ను తరమకుండగా, నీరు ఏర్పాటు చేయకుండగా అవి నిన్ను వదిలి పోవాలంటే నీవు కలిగి ఉండాలి ఒక ప్రార్థనా పరుల యొక్క సహవాసం, ఒక భక్తి పరుల యొక్క సహవాసం, ఒక ఆత్మీయుల యొక్క సహవాసం. దేవుని మీద ఆధారపడి దేవుని విశ్వాసం వచ్చి దేవుడే సర్వమని దేవుని పనిచేస్తున్న సేవకుడి యొక్క సహవాసం నీకుంటే ఊరుని వదిలేశాడు, వ్యాపారాన్ని వదిలేశాడు, తల్లిదండ్రులను వదిలేశాడు, బంధువులు వదిలేశాడు. దేవుడు వదిలేయమన్నాడు కాబట్టి, దేవుడి మాట విని దేవుడు చెప్పినట్టుగా చేశాడు కాబట్టి అబ్రహాము యొక్క దేవుని ప్రజలరా, అబ్రహాము యొక్క సహవాసం దేవుడితో ఉంది. అలాంటి అబ్రహాముతో ఎవరైతే సహవాసం చేస్తారో వారికి ఆశీర్వాదాలు పొందుకుంటారు. చూడండి, అందుకే అబ్రహాము దీవించబడ్డాడు, వెలిగించబడ్డాడు. అబ్రహాము దగ్గరకు సడన్గా ఒక యాజకుడు వచ్చాడు. యాజకుడు వచ్చి అబ్రహాముకి ఏమిచ్చాడు? రొట్టె, ద్రాక్షారసము ఇచ్చాడు. ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకున్న తర్వాత అబ్రహాము అన్నింటిలో కూడా ఆ యాజకుడికి పర్యవర్తించాడు. అప్పుడు ఆ యాజకుడు దీవించాడు. అప్పుడు అబ్రహాము ఫలించాడు, అభివృద్ధి చెందాడు, క్షేమంగా ఉన్నాడు, విస్తరించబడ్డాడు. మరి మన పరిస్థితి ఎలాగుంది? మనం ఫలిస్తున్నామా? మనం అభివృద్ధి చెందుతున్నామా? మన పశువులు, మన గొర్రె మందలు, మన వ్యాపారాలు, మన భూపంటలు ఫలిస్తున్నాయా? మన చేతి పని అభివృద్ధి చెందుతుందా? అభివృద్ధి చెందట్లేదంటే కారణం దేవుని మాటకు లోబడ లేదని అర్థం, దేవుడు చెప్పింది చేయట్లేదని అర్థం. కనుక ఏమంటాడు? నీతిమంతులకు మేలు కలుగునని చెప్పు, మేలు కలుగునని నీతిమంతులకు చెప్పు. నీతిమంతులు దేవుడితో సహవాసం చేస్తారు, దెయ్యాలతో సహవాసం చేయరు. నీతిమంతులు ఆత్మ సంబంధమైన సమర్పణ కలిగిన సేవకులతో సహవాసం చేస్తారు, ఎవరు బట్టి వాళ్ళతో సహవాసం చేయరు. అందుకే వాళ్ళకు మేలు కలుగుతుంది, అందుకే వాళ్ళకు దీవెన కలుగుతుంది, అందుకే వారు ఫలిస్తారు. కిందంటున్నాడు, వారు క్రియల ఫలము వారు అనిపిస్తారు. మరి మన క్రియలు ఎలా ఉన్నాయి? కీడు చేసే క్రియ ఉందా? హాని చేసే క్రియగా ఉందా? నష్టాలు పరిచే క్రియగా ఉందా? మోసాలు చేసే క్రియగా ఉందా? అబద్ధమాడే క్రియగా ఉందా? సారీ చెప్పే క్రియగా ఉందా? అయితే నీ క్రియల ఫలం నీ మీదుగా వస్తుంది. కిందకి అన్నాడు, దుష్టులకు శ్రమ కలుగునని చెప్పు. చెడు పని చేసే వారికి శ్రమ కలిగిందని చెప్పు, కీడు చేసే వారికి శ్రమ కలిగిందని చెప్పు, హాని చేసే వారికి శ్రమ కలిగిందని చెప్పు, మోసం చేసే వారికి శ్రమ కలిగిందని చెప్పు, అబద్ధాలాడే వారికి శ్రమ కలిగిందని చెప్పు. శ్రమ మరి నీ క్రియల ఫలం నువ్వు అనిపిస్తావు. మన క్రియలు ఎలా ఉన్నాయి?
మన క్రియలు ఎలా ఉన్నాయి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మంచి క్రియలు చేస్తున్నామా? మంచి పనులు చేస్తున్నామా? మంచి ఆలోచనలు కలిగి ఉన్నామా? మంచి తలంపులు కలిగి ఉన్నామా? మంచి పనులు చేస్తే మంచి క్రియల యొక్క ఫలం నీకు నీ పిల్లలకు వస్తుంది. చెడ్డ పనులు చేస్తే శ్రమ వస్తుంది, నీకు శ్రమ వస్తుంది, నీకు కీడు వస్తుంది. ఈ రాత్రి తీర్మానం చేసుకుని, ప్రభువా ఈ నెలంతా నేను చేసిన చెడ్డ క్రియలు, ఈ నెలంతా నేను చేసిన మోసపు క్రియలు, ఈ నెలంతా నేను చేసిన అబద్ధపు మాటలు, మోసపు మాటలు, ఈ నెలంతా ఏ సారి చెప్పాను, ఏ రీతిగా ఎంతమందిని కలవరపరచను, అవన్నీ కూడా నాకు నష్టాలు కల్పిస్తాయి. కనుక ఈ రాత్రి నీ పాదాలు చెంత చేరి నా పాపాలు ఒప్పుకుంటాను ప్రభు అని ప్రార్థిస్తావా? ఈ రాత్రి అనుకూలమైన సమయం, ఈ రాత్రి అనుకూలమైన సమయం. ఈ రాత్రి ప్రభు పాదాల చెంత చేరి నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, లేకపోతే శిక్షిస్తాడు. కాబట్టి ఆత్మీయులతో సహవాసం విడిచిపెట్టి లోకానుసారంగా జీవించానయ్యా. పరిశుద్ధులతో సహవాసం విడిచిపెట్టి కులస్తులతో సాంగత్యం చేశానయ్యా, నన్ను క్షమించు. అబ్రాహాముతో స్నేహం విడిచిపెట్టినటువంటి లోతుకి ఎలా శ్రమలు వచ్చాయో అలాంటి శ్రమ నాకు వస్తే భయపడుతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థిస్తావా? దేవుడు క్షమిస్తాడు. ఆయన శరీరం తీరే యోగ్యత, ఆయన రక్తత్రాగ అర్హత మనకిస్తాడు. కృప దేవుడు మనకిచ్చేలాగున ప్రార్థన చేసుకుందాం. అందరూ మాకు ప్రభు మాటలు ప్రతి ఒక్క హృదయాలు ఫలింప చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మాకు